ఏలూరు జిల్లా నూజివీడులోని వైద్యుల నిర్లక్ష్యానికి 11 ఏళ్ల బాలుడు బలయ్యాడు. తుమ్మలవారి వీధిలోని తరంగ పిల్లల ఆసుపత్రిలో కాలు గాయంతో వైద్యం తీసుకుంటూ వేముల యశ్వంత్ శ్రీరామ్ మృతి చెందాడు. బ్లడ్ ఇన్ఫెక్షన్ పేరుతో అధిక మోతాదులో ఇంజెక్షన్లు ఇచ్చారు. దీంతో తమ బిడ్డ మృతి చెందాడని ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రి ముందు మృతదేహంతో బైఠాయించారు మృతుని బంధువులు. లోపలికి వెళ్ళిపోయాక మళ్ళీ అనే కుట్లు ఇలా తయారేసాడు అంతే. లోపలికి తీసుకెళ్ళాక వాళ్ళు ఆక్సిజన్ ఇచ్చి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చాలా చేశారు, కానీ నా బాబు నాకు దక్కలేదు. వాళ్ళు ఆ డాక్టర్స్ కూడా చెప్పారు, మమ్మల్ని పిలిపించి మాట్లాడారు. పిలిపించి హాస్పిటల్లో డాక్టర్స్ పిలిపించి కూర్చోబెట్టి ఏమైందని నన్ను మా వారిని అడిగితే జరిగింది మొత్తం చెప్పాము. చెప్తే ఇంతకుముందు ఏమన్నా బాబుకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని అడిగారు. అసలు ఇప్పుడు వరకు హాస్పిటల్ కూడా అదే చెప్పా ఆ డాక్టర్ కూడా. అసలు ఇప్పటి వరకు ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లేదండి. ఫీవర్ వచ్చిన నార్మల్ గా ఇంట్లో సిరప్ వేస్తే తగ్గిపోతుంది, కానీ ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లేదంటే 99% ఇంజెక్షన్ ఇవ్వకూడదమ్మా, ఇది పెద్దవాళ్ళకి ఇచ్చేది. దానివల్ల హార్ట్ దగ్గర ఉండే బ్రెయిన్ కి వెళ్ళే నరాలు డెడ్ అయిపోయినాయి. ఆల్రెడీ ఒకసారి హార్ట్ ఆగిపోయింది. ఆగిపోతే మళ్ళీ వాళ్ళు ప్రయత్నాలు చేశారు. బ్రీతింగ్ వచ్చింది. బ్రీతింగ్ వచ్చాక మమ్మల్ని పిలిచి ఫర్దర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము, మరి మీరేమనుకుంటున్నారు, అడ్మిట్ చేస్తారా అంటే సరే అడ్మిట్ చేయండి, మాకు మా బాబు ప్రాణాలు కావాలని అడ్మిట్ చేయమని చెప్పి వాళ్ళు వెళ్ళి స్టార్ట్ చేశారు. చేసిన ఒక 10 minutesకి మళ్ళీ హార్ట్. యాక్చువల్లీ ఏమైందంటే 2 రోజుల క్రితం యశ్వంత్ అనే అబ్బాయి మన దగ్గరికి వచ్చాడు కుడికాలు వాపుతోటి. అయితే ఎక్స్రే దిగా అందులో బోన్ ప్రాబ్లం ఏమీ లేదని తెలిసి నేను పెయిన్ కిల్లర్స్ ఇచ్చి స్టాఫ్ పంపించాను. ఈరోజు ఉదయం నా దగ్గరికి వచ్చేసరికల్లా వాపు పెరుగుండేసరికల్లా బ్లడ్ టెస్ట్ అది పంపిస్తే ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉండగా కారణంగా నేను యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి నిన్నటి నుండి పిల్లడు ఆయాస పడుతున్నాడు. ఎవరు పొద్దున్న ఛాతీ నొప్పి కూడా చెప్పాడు. ఛాతీ నొప్పి కూడా చెప్పిన తర్వాత ఇంజెక్షన్ చేసేసి పిల్లోడికి ట్రీట్మెంట్ ముగిసింది. 2 గంటల అబ్జర్వేషన్లో పెట్టి ఇంటికి పంపించాను. ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఏదో కొద్దిగా తిన్నాడంట. తిన్న తర్వాత 1 hour తర్వాత అరౌండ్ సాయంత్రం ఆ టైంలో పిల్లోడిని తీసుకొచ్చారు. ఆ టైంకి నీలంగా మారి ఉన్నాడు. నాలుగు కూడా నీలంగా మారింది. ఆయాసం ఇంకా పెరిగింది. ఛాతీ నొప్పి కూడా చెప్తున్నాడు, మెడ నొప్పి కూడా చెప్తున్నాడు. హార్ట్ ప్రాబ్లం ఉండుండొచ్చు అని నేను గెస్ట్ చేసి వెంటనే 2D ఎకో స్కాన్ ఇక్కడ విజయవాడలో నూజివీడు అవైలబుల్గా లేదని చెప్పేసి విజయవాడలో డాక్టర్లతో మాట్లాడి వాడిని పంపించే ప్రయత్నం చేశాను. అన్ఫార్చునేట్లీ వెళ్ళే దారిలో మధ్యలో కొద్దిగా అన్కాన్షియస్ అవడం వల్ల ఇక్కడ దగ్గరలోని అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళారు. అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్.